హలో అందరికీ, మీ అందరికీ సతీష్ ముదిగొండ స్వాగతం. మన ఛానల్లో మంచి వినూత్నమైన అంశాలను మీకు అందిస్తున్నాం. ఈరోజు మనం చాలా ఎమోషనల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. భార్య లేని భర్త జీవితం ఎలా ఉంటుంది? ఇలాంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులతోనూ కుటుంబంతో పంచుకుంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. అందరికీ నమస్కారం. మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయం చాలా మనసును కదిలించేదిగా ఉంటుంది. భార్య లేని మగవారు అనే ఆలోచననే ఒక భావోద్వేగంగా ఉంటుంది కదా. కొంతమందికి ఏమి కాకపోవచ్చు, కానీ జీవన అనుభవంలో ఉన్న వాళ్ళకు మాత్రం చాలా పెద్ద సమస్యగా అనిపిస్తుంది. జనరల్ గా ఆడవాళ్ళ భర్త చనిపోతే మనం చాలా సానుభూతి చూపిస్తాం. అయ్యో పాపం, 2 పిల్లలు ఉన్నారు, భర్త మగదిక్కు లేదు, వాళ్ళను చదివించాలి, పెళ్లిళ్ళు చేయాలి, ఆవిడపై చాలా బాధ్యతలు ఉన్నాయి అని అంతా జాలి పడతారు. ఆడవాళ్ళు ఎలా బతుకుతారో అన్న విషయంపై అందరి దృష్టి ఉంటుంది. కానీ మగవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మనకు ఎప్పుడు గుర్తుకు రాదు. భార్య లేని మగవారు ఎలా బతుకుతారు? వాళ్ళు తమ జీవితాన్ని ఎలా మలుచుకుంటారు? ఎవరు వాళ్ళ కోసం ఆలోచిస్తారు? భార్య లేని మగవాళ్ళ అనుభవం ఎలా ఉంటుందంటే చాలా విరహంతో, బాధతో నిండిపోయి ఉంటుంది. కానీ సందర్భాల్లో వాళ్ళ బాధ బయటకు కనిపించదు. మగవాళ్ళు గుండెల్లోనే బాధను దాచుకుంటారు. ఇది నిజం కదా. మన దగ్గర సామాజిక రీతిలో మగవాడు తన బాధను బయట పెట్టడం సిగ్గుగా భావిస్తారు. కానీ భార్య లేని బాధ గుండెల్లో ఉంటుంది. 40-50 ఏళ్ల వయసులో భార్య లేకపోతే ఆ బాధను ఎవరు వివరించలేరు. ఇలాంటి వయసులో పిల్లలు కూడా సెటిల్ అయిపోయి ఎక్కడో తమ జీవితం నడుపుకుంటారు. కూతురింటికి వెళ్తే కొంతకాలం బాగుంటుంది, కానీ అల్లుడితో అసౌకర్యంగా అనిపించవచ్చు. కోడలింటికి వెళ్తే వాళ్ళు కూడా అన్ని రోజులు స్వేచ్ఛ ఇవ్వలేదు. మగవాళ్ళు ఇలా ఎక్కడ ఉన్నా అసలైన మానసిక ప్రశాంతత దొరకదు. మనందరికీ తెలుసు, భార్య ఇంట్లో నడిచే ప్రాణం లాంటిది. భార్య చేసే పనులను ఎవరు నిర్వహించలేరు. ఇంటి పనుల సంగతి చూడండి. భోజనం తినడం, బట్టలు సరిచేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, ఇవన్నీ భార్య చేసినప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది. భార్య శ్రద్ధతో, ప్రేమతో చేసిన పనులు భర్తకు ఎంత గొప్పగా అనిపిస్తాయో అదంతా భార్య లేనప్పుడు గమనిస్తారు. పని మనిషి ఇంట్లో పని చేస్తుంది, కానీ తనకు ఇచ్చిన పని మాత్రమే చేస్తుంది. భార్యగా నడిచే బాధ్యతను, ప్రేమను, శ్రద్ధను అందించగలరా? ఎప్పుడు కాదు. మగవాళ్ళు తమ బాధను బయటికి చెప్పుకోవడానికి కూడా భయపడతారు. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుకోవడం, తన బాధను వివరించడం మగవాళ్ళు అంత సులభంగా చెయ్యరు. ఆడవాళ్ళు తమ బాధను కుటుంబ సభ్యులతోనూ, ఫ్రెండ్స్ తోనూ పంచుకుంటారు. కానీ మగవాళ్ళు ఆ బాధను బయట పెడితే మగవాడికి దిక్కు లేదా, ఇదా దిక్కు అని నిందలు వేస్తారనే భయం ఉంటుంది. మగవాళ్ళు గట్టిగా కనిపించడంలో సైలెంట్ గా బాధపడతారు. ఇది వాళ్ళ ఆరోగ్యానికి కూడా ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు ఆ మానసిక బాధ మనసు తట్టుకోలేక తాగుడుకు, బానిసత్వానికి కూడా కారణం అవుతుంది. ఇది వాళ్ళ జీవితాన్ని మరింతగా పాడు చేస్తుంది. కొంతమంది రెండో పెళ్లి చేసుకోవడం మంచిదని అనుకుంటారు. నిజానికి అది కొందరికి మంచి మార్గం కూడా కావచ్చు. భార్య భర్తలుగా జీవించడం అంటేనే ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడం. కానీ ప్రతి సందర్భంలో రెండో పెళ్లి సాధ్యం అవుతుందా? వయసు పెరిగిన తర్వాత రెండో పెళ్లి చేయడం అంటే సులభం కాదు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం, సమాజం విమర్శించడం వంటి సమస్యలు ఉంటాయి. భార్య లేనప్పుడు మగవారి జీవితంలో వెలుతురు కరువవుతుంది. ఎవరో అన్నారండి, భార్య ఇంట్లో లేకపోతే అది ఒక చీకటి గుహ లాంటిది అని. ఆ మాట కరెక్ట్. భార్య లేనప్పుడు మగవారి జీవితంలో మానసికంగా ఒక నిరాశ కలుగుతుంది. మనమందరం ఆడవాళ్ళ బాధ గురించి మాట్లాడతాం, వారికి అన్ని విధాల సహాయం అందిస్తాం. అదేవిధంగా మగవారి బాధను కూడా గుర్తించి వారికి మనస్ఫూర్తిగా అండగా నిలవాలి. ఇవాళ మనం భార్య లేని భర్త జీవితంలోని సమస్యల గురించి, వాళ్ళ బాధల గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్ చేయండి,
మీ అభిప్రాయాలు మాకు చాలా ముఖ్యం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటి విషయాలు మేము తరచూ మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పంచుకోండి. రేపటి వీడియోలో మరొక కొత్త టాపిక్తో కలుద్దాం. ధన్యవాదాలు.